కరెంటు బిల్లు కూడా అంతే చల్లగా ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ సంవత్సరం వర్షాకాలం పెద్దగా వర్షాలు పడలేదు కదా, అందుకని ఎండలు ఎక్కువగా ఉంటాయని ముందు నుంచే టీవీల్లో వార్తల్లో చెప్తూ ఉన్నారు కదండి. అందుకని జనవరి నుంచే నేను మా వారు చెప్తూనే ఉన్నాను కూలర్ ఒకటి తీసుకుందామని. ఆయన జనవరి నుంచి వచ్చే నెలలో చూద్దాంలే అంటూ ఆ విషయాన్ని దాటేస్తూ వచ్చారు. ఏప్రిల్ ఎండింగ్ వరకు వెయిట్ చేశాం కానీ ఇక ఇక్కడ నుంచి ఉండలేకపోయామండి. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువైపోయింది, అలాగే దోమల తాకిడి కూడా ఎక్కువైపోయిందండి. ఇక ఏదైతే అది అయిపోయిందని ఫైనల్గా కూలర్ తీసుకోవడానికి అయితే షోరూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదివరకైతే ఏ చిన్న వస్తువు కొనాలన్నా కంపల్సరీ విజయవాడ వెళ్లాల్సిందేనండి. ఇప్పుడు అవసరం లేదు. కూలర్ల దగ్గర నుంచి ఏసీల వరకు అన్నీ మన కంచిచర్లలోనే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మేమైతే ఈ షోరూమ్కి వచ్చామండి. ఇక్కడ ఆల్రెడీ మేము ఇంతకుముందు దివాన్ కాట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీతో చాలా బాగుంటాయండి ఈ షాప్లో. ఈ కూలర్లు చూసారా, ఇవి కొంచెం ఓల్డ్ మోడల్, అందుకే నాకు వీటిని చూడగానే వీడియోకాన్ టీవీ లాగా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మా బుడ్డిగాన్ని చూడండి. తక్కువ బడ్జెట్లో చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీతో ఏ కూలర్ అయితే బాగుంటుందని వాళ్ళ డాడీ వెతుకుతుంటే కనిపించిన కూలర్ నల్లా అటు ఇటు జరిపేసి తిప్పేసి వాడే సెలెక్ట్ చేసేలాగా ఉన్నాడు. ఏ కూలర్ చూపించినా మమ్మీ ఇది తీసుకుందాం అంటూ గొడవ చేస్తున్నాడు. మేము కొంచెం లోయెస్ట్ బడ్జెట్లోనే చూస్తున్నామండి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనీ ప్రాబ్లం ఉంది. అందుకనే కొంచెం లో బడ్జెట్లోనే కూలర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యామండి. షాపు ఎంట్రన్స్లోనే ఉన్న ఈ చైర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. కొత్త మోడల్లో మంచి కలర్ లుకింగ్తో చాలా బాగున్నాయండి. ఇక ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఎక్కడికి వెళ్ళినా మన లేడీస్కి ఓన్లీ ఒక దాంతో మనకు సరిపెట్టుకోవడం చేత కాదు కదండి. అందుకనే నాకు నచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ని, మిర్రర్స్ని అన్నిటిని ఒకసారి వీడియో తీసేసుకుంటున్నానండి. మళ్ళీ లేట్ అయితే మా వారు రాని కంగారు పెట్టేస్తారు. అందుకనే ఆయన సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు, నేనేమో వీడియో తీసుకునే పనిలో ఉన్నాను. నాకైతే ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మన హౌస్లో కానీ లేదా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా ఇచ్చినా కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి షోరూమ్ లోపల చూసేయండి. మంచి మంచి మోడల్స్తో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎల్ఈడి టీవీలు, దివాన్ కాట్ సెట్లు అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక మేమైతే ఫైనల్లీ ఒక కూలర్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకువెళ్తున్నామండి. మరి కూలర్ కాస్ట్ ఏంటి, కలర్ ఏంటి, డీటెయిల్స్ నేను చెప్పలేదు కదా మీకు, అన్నీ చెప్తాను, వచ్చేయండి. అన్నట్లు మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా, మేము ఈ కూలర్ తీసుకుంది నైట్ టైంలో ఫ్రెండ్స్. అందుకని నైట్ రోడ్ల మీద వాహనాలు చూడండి ఎలా వెళుతున్నాయో. ఈ లోపు మా వారేమో ఆటోకి కూలర్ కట్టేశారండి. ఇక కూలర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ మేము తీసుకున్న కూలర్ అయితే ఇదేనండి. ఇది బ్యాక్ సైడు. ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే రెడ్ కలర్లో ఉన్న కూలర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా మా పిల్లలకి బ్లూ కలర్ అంటే ఇష్టం, అదే తీసుకుందాం అనుకున్నాం కానీ అది ఎందుకనో ఒక పీసే ఉండటంతో వేరే వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నారు. ఈ కలర్ బాగుందని ఇది తీసుకున్నామండి. దీని కాస్ట్ వచ్చి మాకు 4000 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అయితే యాక్చువల్గా జనవరిలో దీని రేటు 3000 ఉందంటండి. ఇప్పుడు 1000 రూపాయలు పెరిగింది. అదేంటని షాప్ అతను అడిగితే, మీరు జనవరిలో కనుక వచ్చుంటే 3000కే ఇచ్చేవాడిని, ఏప్రిల్లో వచ్చారు కాబట్టి 4000 అన్నాడు. ఇంకా నయం, మేలో కనుక వచ్చుంటే 5000 అనేవాడేమో. ఇక మా వారైతే ఇక్కడ కొత్తగా తెచ్చిన కూలర్కి కింద కాళ్ళు బిగిస్తున్నారండి. అంటే ఈ కాళ్ళకు పెట్టే చక్రాలని విడిగానే ఇచ్చారు మాకు. ఎందుకంటే చక్రాలు సెట్ చేసిస్తే ట్రావెలింగ్లో అవి ఊడిపోవటం, ఇరిగిపోవటం అలా జరుగుతున్నాయంటండి. అందుకనే మాకు ఒక చిన్న కవర్లో వేసి ఇచ్చారు. మా వారికి అవి సెట్ చేయడం వచ్చు కనుక మేము సెట్ చేసుకుంటామని చెప్పాము. ఫైనల్లీ కూలర్ సెట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇక వాటర్ పట్టడమే లేటు. వాటర్ పట్టాలని వాళ్ళ డాడీ కూలర్ జరపమనలోనే ఇక్కడ చూసారా, అన్నదమ్ములిద్దరూ ఒకరికొకళ్ళు పోటీలు పడుతున్నారండి, నేనని. ఇద్దరు మగపిల్లలు కానీ ఒక ఇంట్లో ఉంటే ఇలాంటి వస్తువులు ఏదైనా కొనుక్కొస్తే ఇక ఆ వస్తువులు సెట్ చేసే వరకు ఆ ఇంట్లో పండగ మామూలుగా ఉండదండోయ్. ఈ కూలర్కి బ్యాక్ సైడ్న ఇలా 2 సైడ్స్ హోల్స్లా ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ హోల్స్లో నుంచి మన వాటర్ నింపుకోవటమే. మా వారైతే పైప్తో వాటర్ పడుతున్నారండి. ఇక్కడ చూసారా, కూలర్లో ఎన్ని వాటర్ ఉన్నాయి అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చండి. ఇది ఫుల్గా ఉంటే కూలర్ నిండా వాటర్ ఉన్నట్టు, తక్కువగా ఉంటే కూలర్లో తక్కువ వాటర్ ఉన్నట్టు ఫ్రెండ్స్. కరెంటు బిల్లు కూడా అంతే చల్లగా ఉంటుంది.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ సమ్మర్లో మీలో ఎవరైనా కూలర్ కొని ఉంటే ఎంత కాస్ట్లో కొన్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి నా ఛానల్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.